2017 ఆగస్టు 19న కర్నూలు జిల్లాలో అత్యాచారానికి గురై అనుమానాస్పద స్థితిలో మరణించింది సుగాలి ప్రీతి. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ గాని, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ గాని సుగాలి ప్రీతి హత్య కేసుపై కనీసం స్పందించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే సుగాలి ప్రీతి హత్య కేసుపై అందరికంటే ముందుగా స్పందించారు. 10వ తరగతి చదువుతోన్న సుగాలి ప్రీతి స్కూల్లో అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించింది. స్కూల్ యాజమాన్యం సుగాలి ప్రీతిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి. సుగాలి ప్రీతి తల్లి పార్వతి 7 ఏళ్లుగా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. జనసేన పోరాటం వల్ల, పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ గత జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అప్పట్లో జిల్లా కలెక్టర్ ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీ సుగాలి ప్రీతిపై అత్యాచారం జరిగినట్టుగా నివేదిక ఇచ్చింది. దాంతో ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుందనుకునే లోపే నిందితులకు 23 రోజులకే బెయిల్ కూడా వచ్చేస్తుంది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేదాకా, నిందితులకు శిక్ష పడేదాకా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ చాలాసార్లు గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి హత్య కేసు పురోగతిపై డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఆరా తీశారు. తాజాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ కలిశారు. గత ప్రభుత్వంలో సిబిఐ విచారణకు అప్పగించిన సిబిఐ వరకు కేసు వెళ్లలేదు. ఢిల్లీ వెళ్లి వాకప్ చేస్తే జగన్ సర్కార్ ఇచ్చిన జీవో చెల్లదని తెలిసిందని వాపోయారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. తమ బిడ్డకు అంత అన్యాయం జరిగినా జగన్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ను తన కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చి పార్వతి తన ఆవేదనను వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు పార్వతి. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పోరాడుతూనే ఉన్నారని, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. కేసు పురోగతిపై ఆరా తీశారు. అధికారంలో లేనప్పుడే, కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండానే సుగాలి ప్రీతి కేసు విషయంలో మానవతా దృక్పథంతో స్పందించారు పవన్ కళ్యాణ్. 2020లోనే జనసేన తరపున ర్యాలీ చేపట్టారు. మరి ఇప్పుడు పవన్కు అధికారం ఉంది, పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక అమ్మాయి మిస్సింగ్ కేసును ఛేదించారు పవన్ కళ్యాణ్. దీంతో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తోన్న వారిలో నమ్మకం పెరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి హత్య కేసులో పురోగతిపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కేసును సిబిఐకి అప్పగించినా సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. చట్టంపై, విచారణ సంస్థలపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని గుర్తు చేశారు. గత 7 ఏళ్లుగా సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు విషయంలో అధికారుల్లో చలనం కనిపిస్తోంది. సో నిందితులకు చుక్కలు తప్పకపోవచ్చు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది.